పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఓ లాడ్జిలో యువకుడి ఆత్మహత్య కలకలం రేపింది. పట్నంలో బస్టాండ్ వద్ద ఉన్న లాడ్జిలో గుడిపాడుకు చెందిన బండ్ల హనుమంతరావు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవలే మృతుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేశాడు. మరోవైపు భర్త హనుమంతరావు మృతి చెందిన విషయం తెలిసిన భార్య ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం భార్య పరిస్థితి విషమంగా ఉంది. పెళ్లైన 4 నెలలకే హనుమంతరావు ఆత్మహత్య చేసుకోవడంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఓ లాడ్జిలో యువకుడి ఆత్మహత్య కలకలం రేపింది. పట్టణంలో బస్టాండ్ వద్ద ఉన్న లాడ్జిలో గుడిపాడుకు చెందిన బండ్ల హనుమంతరావు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవలే మృతుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేశాడు. మరోవైపు భర్త హనుమంతరావు మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే భార్య ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం భార్య పరిస్థితి విషమంగా ఉంది. పెళ్లైన 4 నెలలకే హనుమంతరావు ఆత్మహత్య చేసుకోవడంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.